హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేర్చుకునేది చార్ట్, ప్రైస్ అండ్ టైం. ఒక స్టాక్ని మనం తీసుకున్నప్పుడు, ఏదైనా మీరు ఒక స్టాక్ని మనం తీసుకుంటే దాన్ని ప్రైస్ వాల్యూ కానీ, లేదంటే ఆ స్టాక్ మూవ్ అయ్యే టైం కానీ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా మనం ఒక షేర్ కొనాలనుకున్నప్పుడు అది ప్రైస్ ప్లస్ టైము ఈ రెండు బేస్ చేసుకొని ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, చార్ట్ అనేది మనకి ఒక షేర్ కొనే ముందు క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన చార్ట్ అనాలిసిస్ అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఒక స్టాక్ తీసుకుంటే, ఏ స్టాక్ అయినా తీసుకుంటే యాక్చువల్గా క్యాండిల్స్ యూస్ చేస్తాం మనం ఏ స్టాక్లో అయినా. ఇది చూడండి, మీకు చెప్పాను కదా అసలు ట్రెండ్ అంటే చెప్పాను కదా మీకు ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు ఒక చార్ట్ మనం తీసుకున్నప్పుడు ప్రైస్ అంటే ఈ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంది? 62,800 ఉంది. ఓకే, సో ఈ క్యాండిల్స్ టైంని బట్టి ఒక్కొక్క క్యాండిల్ మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ టైం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. 1 అవరా, లేకపోతే 5 మినిట్సా, 10 మినిట్సా. చూడండి, 1 అవరు లేకపోతే 30 మినిట్స్. ఓకే, ఎవ్రీ క్యాండిల్ మనకి 30 మినిట్స్కి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. లేదంటే మనం టైం ఫ్రేమ్ 1 అవర్ పెట్టుకుంటే 1 అవర్కి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో మనం ఒక చార్టు ఈరోజు టైంలో ఏ టైంలో ఎలా మూవ్ అయింది అంటే బుల్లిష్లో ఉందా, బేరిష్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మన ఈ చార్ట్ని బట్టి ఆ షేర్ వాల్యూ పెరిగిందా లేదా అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా షేర్ ఏదన్నా చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, ఈ షేర్ అనేది ఈరోజు పెరుగుతుంది, పడిపోతుంది, పెరుగుతుంది, పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక 10 షేర్స్ మనం ఒక కంపెనీలో తీసుకున్నప్పుడు ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది మనం ఎనాలిసిస్ ఎలా చేస్తామంటే దాన్ని క్యాండిల్స్ యూస్ చేసి మనం ఎనాలిసిస్ అనేది చేస్తాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఫస్ట్ అప్ ట్రెండ్ లేదంటే డౌన్ ట్రెండ్. ఓకే, ఈ రెండు ట్రెండ్స్ మనకి ఇంపార్టెంట్. సో మూడోది కన్సోలిడేషన్ ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. ఓకే, ప్రైస్లో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ టైము అండ్ క్యాండిల్స్. అదేవిధంగా ఒక చార్ట్లో టైము అండ్ ప్రైజు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ దిశ అంటే అప్ డౌన్ సైడ్ వేస్ నిర్ణయించడం సహాయపడుతుంది. ఈ చార్ట్ అనేది మనకు ఎలా అంటే ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఈ చార్ట్ ఒక షేర్ మనం కొన్న తర్వాత ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఇది మనకు తెలిస్తే ఒక షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రైస్ వాల్యూ పెరుగుతుంది, మనం కొన్న షేర్స్ ప్రైస్ వాల్యూ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది డౌన్లో ఉన్నప్పుడు మనం కొన్న షేర్ ప్రైస్ వాల్యూ పడిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ కొన్నప్పుడు ప్రైస్ మనం చూస్తే 62,800 ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 66,000 ఉంది. అంటే మనకి ప్రైస్ అనేది పెరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనకి ప్రాఫిట్స్ వస్తాయని. సో ఇక్కడ మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఈ డౌన్ అయింది కదా, అప్పుడు షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. సో మనకి ఈ చార్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక స్టాక్ మార్కెట్లో ఒక షేర్ మనం తీసుకోవాలి, ఒక బై చేయాలన్నా సెల్ చేయాలన్నా చార్ట్ అనేది మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు ఇది అప్ ట్రెండ్లో వెళ్తుందా, డౌన్ ట్రెండ్లో వెళ్తుందా, దాన్ని బట్టి
మనకి క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఇంకోటి చెప్తా, ఇక్కడ క్యాండిల్స్ ఇంకొకటి చూపిస్తా చూడండి. మనకి గ్రీన్ రెడ్ క్యాండిల్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను కలర్ చేంజ్ చేస్తాను, ఇది బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ క్యాండిల్ ఏం సూచిస్తుందంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువగా షేర్స్ బై చేస్తున్నారని చూపిస్తుంది. రెడ్ కలర్ క్యాండిల్స్ ఏం చూపిస్తుందంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి స్టాక్స్ని సెల్ చేస్తున్నారు అని చూపిస్తుంది. బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ స్టాక్స్ని ఈ ప్రైస్ దగ్గర బై చేస్తున్నారని చూపిస్తుంది. ఈ రెడ్ క్యాండిల్ ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్స్ని ఇక్కడ నుంచి సెల్ చేస్తున్నారు. ఓకే, ఒక స్టాక్లో ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సెల్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ అంటే ఈ చార్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మీకు చార్ట్లో వాల్యూమ్ అంటే ట్రేడింగ్ పరిమాణం, మార్కెట్ బలాన్ని సూచిస్తుంది. అంటే వాల్యూమ్ అంటే ఇప్పుడు మనకి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాల్యూమ్ అంటే ఇది. ఓకే, మనకి ఇక్కడ చార్ట్లో ట్రేడింగ్ వ్యూలో వాల్యూమ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో వాల్యూమ్ అని మనకి కిందకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి వాల్యూమ్ వీక్గా ఉంది, ఇక్కడ చూడండి హైలో ఉంది, ఇక్కడ వీక్గా ఉంది, ఇక్కడ హైలో ఉంది. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎప్పుడైనా ఇక్కడ గ్రీను రెడ్లో ఉంటే ఇది క్యాండిల్స్ని సూచిస్తుందని కాదు, మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువ ఉంది వాల్యూమ్, అంటే కొంతమంది కొంటున్నారు, కొంతమంది అమ్ముతున్నారు. ఆ రోజులో చాలా తక్కువ మంది కొంటున్నారు, చాలా తక్కువ మంది దాని వాళ్ళు అమ్ముతున్నారు. సో బై సెల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు మనకి ఈ టైంలో ఇక్కడ వాల్యూమ్ మనం చూస్తే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువ జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి వాల్యూమ్ చాలా హైలో ఉంది, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ మంది స్టాక్స్ని బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. వాల్యూమ్ ఎప్పుడైతే తక్కువలో ఉందో స్టాక్స్లో మూమెంట్ లేదు, అంటే తక్కువ మంది బై చేస్తున్నారు, చాలా తక్కువ మంది సెల్ చేస్తున్నారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్టాక్స్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మూమెంటం అనేది మంచిగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ చార్ట్లో. ఓకే, ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంత పెద్ద క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఉందా అంటే ఎక్కువ బయ్యర్స్ ఎక్కువగా షేర్స్ కొంటున్నారని అర్థం. ఇక్కడ ఒక క్యాండిల్ ఉందా, సెలర్స్ షేర్స్ అనేవి అమ్మేస్తున్నారని అర్థం. ఓకే, వాల్యూమ్ అంటే అది. నెక్స్ట్ డేటా అనాలిసిస్, పాత డేటా నుండి భవిష్యత్తు నుండి అంచనా వేయవచ్చు. ఓకే, ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. ఒక చార్ట్లో ఎప్పుడైనా మనం షేర్ని చూసేటప్పుడు ఈ చార్ట్ అనాలిసిస్ చూసి మనం ప్రైజ్ని బై చేయాలి కదా, బై చేయనా సెల్ చేసినా చేయొచ్చు. సో మీకు ఓల్డ్ డేటాని చూసి, అంటే ఈ చార్ట్ చూడండి ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ అప్ అయింది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ నుంచి అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం అనాలిసిస్ చేసినప్పుడు అంటే జస్ట్ మనకు తెలుస్తుంది, ఊహించుకుంటాం. ఓకే, ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్ పెరిగింది, ఈ డౌన్ ట్రెండ్లో ఉంది, అందరూ సెల్ చేశారు, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, అందరూ బై చేస్తారని చెప్పి మనం కూడా ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసి ప్రైస్ ఇక్కడ పెరిగిన తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనం అమ్మేసుకోవడం లేదంటే హోల్డ్ చేయడమో చేస్తాం. సో ఈ చార్ట్ అనాలిసిస్ తెలుసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ షేర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా మనకి ఒక అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అది కూడా అంతకుముందు చార్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ని బట్టి చూడండి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ని బట్టి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్. అంటే మనం ఈ స్టాక్ని ఈ టైంలో ఇక్కడ కొంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఓకే, నెక్స్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం అంచనా వేసి ఇక్కడ మనం
ఇక్కడ కొన్న స్టాక్ని ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ చేయొచ్చు. అర్థమైందా? సో దానికోసం చార్ట్ అనాలిసిస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో అందుకనే స్టాక్ మార్కెట్లో చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇది తెలిసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. అంతేగాని లేదు నేను వచ్చానండి, నేను స్టాక్స్ కొందాం అనుకుంటున్నాను అని చెప్పేసి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 1000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నారనుకో, ఎక్కడ కొన్నారు మీరు? ఒక స్టాక్ కొనేశారు ఇక్కడ 66,000 దగ్గర, ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఉంది, మీరు స్టాక్ కొన్నారు, 1000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నారు. సో గ్రాఫ్ అనేది డౌన్ అవుతుంది, డౌన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అయింది. మీరు కొన్న 66,000 దగ్గర నుంచి స్టాక్ 64,000కి వచ్చింది. అంటే మీరు 1000 రూపీస్ పెట్టుకుంటే మీ ప్రైస్ వాల్యూ మైనస్లోకి వెళ్ళి 600లోకి వచ్చింది అనుకుందాం. 600లోకి వస్తే 400 మీకు లాస్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అరే ఇంకా గ్రాఫ్ పడిపోతే మనం మైనస్లోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ స్టాక్ని అమ్మేసి బయటకు వచ్చేస్తారు. అంటే నష్టాలు మీరు బయటకు వచ్చేస్తారు. సో అలాంటివి జరగకుండా మీరు ఏం చేయాలంటే స్టాక్స్ని పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచి పద్ధతి. ఓకే, నేను ఫ్యూచర్లో మీకు ఈ గ్రాఫ్ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అది కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.